హలో అండి. అందరికి నమస్కారం. ఏమైంది జగన్ గారికి ప్రెస్ మీట్ పేరట విచిత్ర విన్యాసాలు, నా అంత మంచోడు లేరంటూ ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెలెక్ట్ చేసుకున్న మీడియాతో జగన్ గారు మాట్లాడారు నిన్న. ఇక వంగవీటి రంగా గారి హత్య 1988లో జరిగింది. కానీ అప్పుడు చంద్రబాబు గారే సీఎంగా ఉన్నారన్నట్టుగా, ఆయనే హత్యకు కారణమన్నట్టుగా జగన్ గారు ఆరోపించారు. 26 డిసెంబర్ 1988లో వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. అప్పటి సీఎం ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో కీలక నేత అయిన సీఎం కాదు. టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గ్యాంగ్ వార్, రాజకీయ కుట్ర ఆరోపణలు ఉన్నాయి. కొందరు పాత నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. కానీ నిరూపణ కాలేదు. చాలా మంది నిందితులు తర్వాత నిర్దోషిగా విడుదలైపోయారు బయటికి. ఇక తన తాత వైఎస్ రాజారెడ్డి గారి హత్య ఘటనకు ప్రస్తావించినప్పుడు ఆయన ఏదో కొత్త విషయం బయట పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అప్పట్లో నిందితులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచారు అంటూ వింత ఆరోపణ చేశారాయన. చివరికి తండ్రి మరణంపై చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీకి రానివ్వను అంటూ చంద్రబాబు గారు ప్రకటించిన 2 రోజులకే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని, అందువలన దీన్ని చంద్రబాబు గారే చేశారన్నట్టుగా మాట్లాడారు. వైఎస్ గారి దుర్మరణం వెనక రిలయన్స్ సంస్థ హస్తం ఉందని ఇదే జగన్ గారు గతంలో ఆరోపణలు చేశారు. ఆయన అనుచర గణం ఉమ్మడి రాష్ట్రంలో పలు చోట్ల రిలయన్స్ దుకాణాలపై దాడులు కూడా దిగింది. 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చాక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారితో సన్నిహితంగా ఉంటూ ఆయన రికమెండేషన్ చేసిన పరిమళ్ నత్వానీ గారికి వైసీపీ తరపున రాజ్యసభ సీట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మాత్రం హెలికాప్టర్ ప్రమాదం వెనక చంద్రబాబు గారి కుట్ర ఉందన్నట్టుగా మరో ఆరోపణ చేశారు. ఇది స్పష్టమైన ఫ్లిప్ ఫ్లాప్. అధికారంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధాలు, వ్యతిరేకంలో ఉన్నప్పుడు కుట్ర ఆరోపణలు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అప్పట్లోనే దానిని చంద్రబాబు గారిపై నెట్టేందుకు జగన్ గారు చాలా ప్రయత్నించారు. మొదట గుండెపోటుగా చూపించారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ తన పేపర్, ఛానెల్‌లో ప్రచారం చేశారు. సీబీఐ దర్యాప్తు జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం అయ్యాక మాత్రం సీబీఐ దర్యాప్తు అవసరం లేదు అని చెప్పారు. వివేక గారి కుమార్తె సునీతారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. సునీత గారు, ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారు దర్యాప్తు అధికారి రామ్ సింగ్ గారిపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారు. సునీత గారి భర్తే ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా చంద్రబాబు గారు ఉన్నారని ప్లేట్ తిప్పారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు టీడీపీ నేతలపై విచ్చలవిడిగా కేసులు పెట్టారు. చివరికి చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు. మరి తన తండ్రి, తాత, చిన్నాన్నల మరణాల వెనక చంద్రబాబు గారి పాత్ర ఉంటే జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? మంచివారు కాబట్టి వదిలేశారా? రాజధాని అమరావతిపై జగన్ గారు తన అక్కసును మరోసారి బయట పెట్టుకున్నారు. 3 ముక్కల ఆటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఆయనే. ఇప్పుడు మాత్రం చంద్రబాబు గారినే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని రివర్స్‌లో ఆరోపణలు చేశారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్, ఇతర కార్యాలయాలు నిర్మాణాలు అమరావతిలో వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటిని ఆపేయాలని జగన్ గారు డిమాండ్ చేయడం గమనార్హం. ఇక పైగా రాష్ట్రానికి చంద్రబాబు గారు రాజధాని లేకుండా చేస్తున్నారంట అని ఎద్దేవా చేశారు. థాంక్ యూ అండి. జై హింద్.